నమస్తే బ్రదర్. నమస్తే సార్, చెప్పండి సార్. ఈ పెద్ద మూవీలో మీరు యాక్షన్ సీన్ లో యాక్టింగ్ చేశారని తెలిసింది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్. అవును, పోయాము. పెద్ద మూవీకి వస్తే మాత్రం ఇంకా అది వేరే లెవెల్. కొత్త రామ్ చరణ్ చూస్తాం మనం ఈసారి. పెద్దిలో ఒక 100 మందిని దింపారు. ఒక నార్త్ నుంచి 100 మందిని బాడీ, ఒక్కొక్క 120 కేజీలు ఉంటాడు. సినిమాలో ఒక్కొక్క ఫైట్ చూస్తే మైండ్ పోతుంది అసలు. కేజీఎఫ్ ఇవంతా ఏం కాదు. ఇంకో కొత్త రామ్ చరణ్ ఇప్పుడు చూడబోతా ఉన్నాం మనం. ఒక సాంగ్ కూడా ఇంకొక 1 month లో రాబోతాం సాంగ్. ఆ సాంగ్ వస్తే మాత్రం మొత్తం అన్ని రికార్డులు అన్ని పొడుస్తాయి. మొత్తం ఊడ్చుకెళ్ళిపోతాయి. రామ్ చరణ్ బాడీ ఉందన్న అట్లా చూస్తేనే అసలు మైండ్ పోతా ఉంది అసలు. మన శివరాజ్ కుమార్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కొంచెం ఉన్నాడు. కూర్చొని ఇంకా ఆయన మాస్టర్గా చేస్తూ ఉంటాడు. దానిలో రామ్ చరణ్ చూస్తూ ఉంటే అసలు వాళ్ళిద్దరు షాట్లు చూస్తూ ఉంటే మైండ్ పోతా ఉంది. బుజ్జిబాబు డైరెక్టర్ అన్న, మెయిన్ బుజ్జిబాబు గారు ఉన్నారు. అసలు 2 చేయిలు పట్టుకొని కూర్చోన్నారు ఏమో అనుకుంటాం, కానీ ఆయన డైరెక్షన్ ముందర ఎవరైనా చిన్నపోవాల్సిందే. మన రాజమౌళి గారే చూసి ఆనందపడతారు ఈ సినిమాని మాత్రం. మన రామ్ చరణ్ గారికి చాలా పేరు వచ్చే మూవీ ఇది అసలు. ఓకే, అయితే ఇప్పుడు సాంగ్ అన్నారు కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు ఆ సాంగ్ మామూలుగా ఏది, ఇప్పుడు ప్యారడైజ్ సాంగ్ 25 million వన్ డేలో రీచ్ అయింది. మరి రామ్ చరణ్ అంటే మినిమం ఉంటుంది. మరి ఆయన సాంగ్ ఎన్ని మిలియన్లు రీచ్ కావచ్చు వన్ డేలో? మినిమం 45 రీచ్ అవుతుంది అన్న. 45 million ఈజీగా రీచ్ అవుతారు. మన రామ్ చరణ్ రేంజ్ తెలిసిందే, గ్లోబల్ స్టార్ అసలే మన రామ్ చరణ్. మినిమం 45 నుంచి 46 వరకు ఈజీగా రీచ్ అవుతుంది అన్న. ఇంకా ఎక్కువే రీచ్ అవుతుంది కానీ తక్కువ లేదు. ఐటమ్ సాంగ్ వస్తుందన్న. మన జాన్వీ కపూర్ చేసిన ఐటమ్ సాంగ్ ఊపుతుంటే ఎగిరిపోతా ఉంటాయి మొత్తం. మన రామ్ చరణ్ కూర్చొని ఒక స్టెప్ వేస్తాడు దానిలో. ఇంకా అది పుష్ప కాదు కదా, ఇంకా అది ఇంకేదైనా కూడా ఇంకా తక్కువ అవ్వాల్సిందే. మొత్తంలో రామ్ చరణ్ తోపన్న. అదర కొడేశాడు అసలు రామ్ చరణ్.